ఒకటే చిన్న విషయం చెప్తా ఉన్నాం. అసలు ఈ ఫార్ములా ఈ రేస్ గురించి ఈ రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు? ఫార్ములా ఈ రేస్ అనేది ఒక ఎలక్ట్రిక్ వాహనాలను పెంపొందించుకోవడం కోసం. అంటే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ మన రాష్ట్రంలో కూడా మన హైదరాబాద్లో కూడా ఈ యొక్క పొల్యూషన్ తక్కువ చేసే విధంగా ఈ యొక్క పొల్యూషన్ తక్కువ చేయాలి. ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే రాష్ట్రం ఎట్లయితే ఖరాబ్ అయిపోయిందో పొల్యూషన్ సంబంధించిన ఎయిర్ పొల్యూషన్ జరిగిందో నా తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అట్లా ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ వాహనాలు రావాలని చెప్పేసి ఈ తెలంగాణ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సీఎం సాక్షాత్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ప్రయత్నించినా కూడా ఆ యొక్క ఈ ఫార్మర్ రేస్ అనేది ఆయన ఒక రాష్ట్రమైనటువంటి గుజరాత్ తెచ్చుకోలేకపోయింది. కానీ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా పరిచయాల వలన ప్రపంచవ్యాప్తంగా ఐటీ టెక్నాలజీ పరిచయాల ద్వారా ఎంతో కష్టపడి నా హైదరాబాద్ నగరాన్ని దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. నా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థానంలో ఒక మంచి గొప్ప స్థానం ఉంచాలని చెప్పేసి ఒక ఈ ఫార్మ్ తీసుకొస్తే అది ఏం జరిగింది? కోట్ల కుంభకోణం ఏం జరిగింది? ఏ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల నుండే వాళ్ళకి ఎఫ్ఓకి సంబంధించినటువంటి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. కానీ ఎవరి అకౌంట్లో పడ్డాయి? కేటీఆర్ గారు పర్సనల్ అకౌంట్లో పడ్డాయా? లేదా కేటీఆర్ గారు పిఏ అకౌంట్లో పడ్డాయా? లేదా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల అకౌంట్లో పడ్డాయా? డబ్బులు డైరెక్ట్ గా హెచ్ఎండిఏ అకౌంట్లో నుండి డైరెక్ట్ ఎఫ్ఓ సంబంధించిన వాళ్ళ సంస్థ అకౌంట్ డబ్బులు పడ్డాయి. కానీ ఎక్కడ జరిగింది? ఇంకో విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు పోగొట్టిండు, కుంభకోణం జరిగింది అంటున్నారు కదా. దాదాపుగా ఈ ఫార్మర్ రేస్ అనేది హైదరాబాద్ జరగడం వలన ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 500 నుండి 700 కోట్ల వరకు కూడా మనకు లాభం జరిగింది. అంటే ఇంత లాభం జరిగింది కూడా ఎవరు గుర్తిస్తలేరు. కానీ కేవలం ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి కుంభకోణం చేసిండు, 50 కోట్లు మింగిండు, అక్కడ అన్ని కూడా జరిగింది అంటున్నారు కదా. దీనికి ఒక్క సాక్ష్యం చూపిస్తా ఉన్నావా? ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారు కేవలం ఏంటంటే రాక్షసానందం పొందుండు. అంటే నేను అరెస్ట్ అయినా, నువ్వు ఎట్లాంటి వారు అరెస్ట్ అయినా రేవంత్ రెడ్డి గారు డబ్బులు సంచులతోని 50 లక్షల రూపాయలతోని ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేస్తూ ఉంటే, ఒక ఎమ్మెల్సీ కొనుగోలు చేస్తున్న క్రమంలో నేను అరెస్ట్ చేసాం. దీనికి కేటీఆర్ అరెస్ట్ కావాలి? ఒక గొప్ప కార్యక్రమమైనటువంటి ఈ ఫార్మ్ తీసుకొచ్చాను అరెస్ట్ చేయాలా? లేకపోతే మన తెలంగాణ రాష్ట్రానికి 500 నుండి 700 కోట్ల వరకు తీసుకొచ్చినటువంటి లాభాలు అందుకోసం అరెస్ట్ చేయాలా? దేనికోసం అరెస్ట్ చేయాలి? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నువ్వు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉన్నదో ఒక ఫాల్తు కేసు అది. నేను ఏదైతే మా కేటీఆర్ మాట్లాడినట్టు ఒక లొటో బీస్ కేసు ఏ విధంగా ఇది అర్థమైతే ఉన్నది కదా.